గుంటూరులోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అతిపెద్ద రిఫరల్ ఆసుపత్రిగా ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఉండే ఈ ఆసుపత్రిలో 2000 బెడ్స్ ఉంటాయి. ప్రతిరోజు 3000 మంది అవుట్ పేషెంట్స్ జీజీహెచ్కు వస్తుంటారు. 30కి పైగా విభాగాల్లో స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇంత పెద్ద ఆసుపత్రిలో రోగులకు అన్ని సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాలంటే పెద్ద ప్రయత్నమే చేయాలి. గత కొంతకాలంగా ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపం ఉందని, వైద్యులు రాత్రి వేళల్లో అందుబాటులో ఉండటం లేదని, అత్యవసర విభాగాల వద్ద ఉద్యోగుల వ్యవహార శైలి గందరగోళంగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి 10 గంటల నుండి తెల్లవారే వరకు అందుతున్న సేవలపై రోగుల్లో అసంతృప్తి నెలకొంది. సూపరింటెండెంట్ గా యశస్వి రమణ ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి, లోపాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకున్నారు. సాధారణ తనిఖీలు చేస్తే ఉద్యోగులు, వైద్యులు ముందే అలర్ట్ అవుతారని భావించిన సూపరింటెండెంట్ రమణ మారు వేషంలో ఆసుపత్రికి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో వృద్ధుడి వేషంలో 2 సహాయకులతో ఎమర్జెన్సీ విభాగానికి వచ్చారు. అక్కడి నుండి వివిధ వార్డుల చుట్టూ తిరుగుతూ వైద్యులు, సిబ్బంది పనితీరును గమనించారు. వార్డుల్లోకి కుక్కలు వస్తుండటాన్ని ప్రత్యక్షంగా చూశారు. రాత్రి సమయంలో వచ్చే రోగులతో సిబ్బంది మాట్లాడుతున్న వ్యవహార శైలిని గమనించారు. దాదాపు 2 గంటల పాటు మారు వేషంలోనే ఆసుపత్రి మొత్తం కలియదిరిగారు. కొందరు సిబ్బంది ఆయన ఎవరు, ఎందుకొచ్చారంటూ దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం. అయితే ఆయన ఏం సమాధానం చెప్పకుండా ఆసుపత్రి నుంచి ఎలా వచ్చారో అలానే వెళ్లిపోయారు. తనిఖీల్లో భాగంగా సూపరింటెండెంట్ పలు లోపాలను గుర్తించినట్టు తెలిసింది. వాటిల్లో మార్పు తెచ్చేందుకు సూపరింటెండెంట్ సిద్ధమైనట్లు సమాచారం. రాత్రి ఆసుపత్రికి వచ్చిన వృద్ధుడిని గుర్తించని సిబ్బంది కొందరు దురుసుగా కూడా ప్రవర్తించినట్టు తెలిసింది. మర్నాడు ఉదయం రాత్రి వచ్చిన వృద్ధుడు ఆసుపత్రి సూపరింటెండెంట్ అని తెలియడంతో సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.